కేంద్ర ప్రభుత్వం ఐఐటి సీట్ల పెంపుతో పాటు ఐఐటి పునరుద్ధరణ తిరుపతి, జమ్మూ కాశ్మీర్, పాలక్కడ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ఐఐటీలను మరియు పరిగణలోకి తీసుకుంది. దీనికోసం 11,828.79 కోట్ల పాటు 130 ఫ్యాకల్టీలను కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇది గొప్ప పరిణామంగా స్వీకరిస్తున్నాం. తెలంగాణలో 2008లో ఐఐటిని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. అనంతరం ఐఐటి జాతీయ స్థాయిలో ర్యాంక్ కూడా పొందింది. కనుక ఐఐటి హైదరాబాద్ ప్రఖ్యాతి మరింత పెంచేందుకు, విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పించేందుకు మరో 590 సీట్లను పెంచే విధంగా నూతన ఐఐటీలను నెలకొల్పే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం విద్యా, వైద్య రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో వేగంగా అడుగులు వేస్తోంది. ప్రతి సంవత్సరం 10 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకుంటున్నారు. అట్లే తెలంగాణ రాష్ట్రం నుంచి 2 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ కి దరఖాస్తు చేసుకుంటున్నారు. దీన్ని బట్టి విద్యార్థుల మరియు వారి తల్లిదండ్రుల ఆసక్తితో పాటు దేశంలో విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాలకు హైదరాబాద్ అనువైన వాతావరణం కలిగి ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు.